ఈ ప్రపంచం మొత్తంలో దాదాపు 1500 పైగా బిలియనీర్లు ఉన్నారు. అందులో కొంతమంది బిలియనీర్స్ తమ దగ్గర ఉన్న డబ్బును రకరకాల విధంగా ఉపయోగిస్తారు. వారి దగ్గర ఉన్న డబ్బుతో మొత్తం ఐలాండ్ని కొనేయడం, బంగారం యొక్క కార్లను కొనేయడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ ప్రపంచంలో కొంతమంది బిలియనీర్లు అటువంటి వృధా ఖర్చు చేయరు. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ మనలాగే సాధారణ జీవితం గడుపుతారు. మరి అటువంటి బిలియనీర్స్ గురించి ఇప్పుడు మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చార్లీ ఎర్గన్, అతని యొక్క మొత్తం ఆస్తి విలువ $17 బిలియన్. అంతేకాకుండా ఇతడు కొలరాడోలోని అత్యంత రిచెస్ట్ పర్సన్గా కూడా పిలువబడుతున్నాడు. ఇతనికి శాటిలైట్ డిసీజ్ కంపెనీ ఉంది. ఇతని యొక్క బిజినెస్ లైఫ్ మరియు పర్సనల్ లైఫ్కి మధ్య చాలా తేడా ఉంది. బిజినెస్ లైఫ్లో ఇతను ఏ మీటింగ్కైనా 5 నిమిషాలు కూడా లేటుగా వెళ్ళడు. మరియు బిజినెస్ పనుల మీదనైతేనే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇతను ఫ్లైట్లో ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకోడు. ఇతను ఎక్కువగా ఎకనామీలో కూర్చొని ప్రయాణించడానికి ఇష్టపడతాడు. చార్లీ తలుచుకుంటే సొంతంగా జెట్టే కొనుక్కోవచ్చు. అంతేకాకుండా అంత ఆస్తి ఉన్నా కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళి తినడు. అతని యొక్క ఎంప్లాయీస్తో ఏమని చెప్తారంటే, చాలామంది డబ్బున్నవారు డబ్బులు అనవసరంగా దండగ చేస్తారు, కానీ అతను చాలా డబ్బును పర్సనల్ లైఫ్లో సేవ్ చేస్తూ ఉంటారని చెప్తుంటారు. డేవిడ్ కోచ్ $16 బిలియన్ ఫోర్బ్స్ బిలియనియర్ జాబితాలో ఉన్నాడు. ఈయన మే 3, 1940 యుఎస్లో జన్మించారు. కోచ్ అమెరికాలో ఉన్న సెకండ్ లార్జెస్ట్ ప్రైవేట్ కంపెనీ అయిన కోచ్ ఇండస్ట్రీకి వైస్ ప్రెసిడెంట్. ఈయన న్యూయార్క్ లింకన్ సెంటర్ మరియు మెమోరియల్స్లో క్యాన్సరింగ్ సెంటర్కు డోనర్ కూడా. చార్లెస్ కోచ్ $16 బిలియన్ ఫోర్బ్స్ బిలియనియర్ జాబితాలో ఉన్నాడు. డేవిడ్ కోచ్ ఈయనకి తమ్ముడు. వాళ్ళ ఫాదర్ 1940 స్టార్ట్ చేసిన కోచ్ ఇండస్ట్రీకి ఈయన CEO. ఈ కోచ్ ఇండస్ట్రీని డెవలప్ చేసి డేవిడ్ ఇంకా చార్లెస్ కోచ్ టాప్ బిలియనీర్స్లో ప్లేస్ దక్కించుకున్నారు. కార్లోస్ స్లిమ్ హెలో $67.1 బిలియన్ ఫోర్బ్స్ బిలియనియర్ జాబితాలో ఉన్నారు. ఈయన జనవరి 28, 1940లో మెక్సికోలో జన్మించారు. ఈయన యంగేజ్ నుంచే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకొని వాళ్ళ ఫాదర్ నుంచి బిజినెస్ లెసన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అమెరికా మూవిల్ అనే అతిపెద్ద టెలిఫోన్ కంపెనీకి అధినేత ఈయన. మెక్సికన్ కన్స్ట్రక్షన్, కన్జ్యూమర్ గూడ్స్, మైలింగ్ అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇంకా ద న్యూయార్క్ టైమ్స్లో 17% షేర్స్ కలిగి ఉన్నారు. MNCO ఓటేగా, ఇతను ఒక స్పానిష్ బిజినెస్ మెన్. ఇతను జారా ఒక ఓనర్. జారా బ్రాండ్ ప్రపంచంలోని అతిపెద్ద బ్రాండ్లలో ఒకటి. అతని దగ్గర ఎంత డబ్బు ఉందంటే అతను తలుచుకుంటే ఒక ఐలాండ్లోని ఒక పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు. అయినప్పటికీ అతను ఒక చిన్న కాలనీలో నివసిస్తున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అతను జారా కంపెనీకి ఓనర్ అయినప్పటికీ కూడా అతను ఇప్పటికీ కూడా తన యొక్క సొంత సూట్లను వేసుకోలేదు. అతను తన సూట్లను వేసుకున్నవే మళ్ళీ వేసుకుంటూనే ఉంటాడు.